కర్ణ పార్ట్ 11 కర్ణ మరియు అర్జునుడి యుద్ధం. ఘటోత్కచుని చంపిన తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం కోసం అర్జునుడు, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కర్ణుడు, ఇలా ఇద్దరు హోరాహోరీగా తలబడుతూ ఉంటారు. అర్జునుడు శక్తివంతమైన మంత్రం చదివి కర్ణుడిపై బాణం వేస్తాడు. దాంతో కర్ణుడు కూడా మరో శక్తివంతమైన మంత్రం చదివి అర్జునుడిపై బాణం వేస్తాడు. ఆ రెండు బాణాలు ఢీకొని ఓ అనుభవంత విధ్వంసం జరుగుతుంది. ఆ విధ్వంసానికి కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి కదులుతుంది. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, చూసావా కృష్ణ, నా అస్త్రాల శక్తి అని వెటకారంగా నవ్వాడు. దానికి బదులుగా కృష్ణుడు, కర్ణుడి వీరత్వం ముందు నువ్వు గెలవలేవు అర్జున. చూసావుగా, ఇందాక కర్ణుడు వేసిన బాణానికి మన రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. దానికి అర్జునుడు, ఏంటి కృష్ణ అలా అంటావు? కర్ణుడు వేసిన బాణానికి నా రథం కేవలం 2 అడుగులే వెనక్కి వెళ్ళింది. కానీ నేను వేసిన బాణానికి కర్ణుడి రథం ఏకంగా 8 అడుగులు వెనక్కి వెళ్ళింది. అలాంటప్పుడు కర్ణుడి కన్నా నేనే గొప్పవాణ్ణి కదా, అది నువ్వు గమనించలేదా కృష్ణ అని అంటాడు. దానికి కృష్ణుడు, కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రథంపై కేవలం మనుషులైన కర్ణుడు, శల్యుడు మాత్రమే ఉన్నారు. కానీ నీ రథంపై నువ్వు, సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన నేను, ఈ రథంపై అత్యంత బలవంతుడైన హనుమంతుడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నా సరే ఈ రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే అది కర్ణుడి రథం వెనక్కి వెళ్ళిన 8 అడుగుల కన్నా ఇది 1000 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకో అర్జున, కర్ణుడు ఎంతటి శక్తివంతుడో అని. ఇంతలో కర్ణుడు అర్జున్ పై అస్త్రాలు వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవి ఒక్కటి కూడా పంచేవు. ఎందుకంటే అవి అవసరమైనప్పుడు పంచేవని పరశురాముడు శపిస్తాడు. వాళ్ళ రథాలపై వెళ్తూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్న సమయంలో కర్ణుడి రథ చక్రం మట్టిలో ఇరుక్కుపోతుంది. దాంతో కర్ణుడు అర్జునుని కాసేపు యుద్ధాన్ని ఆపమంటాడు. ఈ చక్రం సరిచేసిన వెంటనే యుద్ధం కొనసాగిద్దామని చెప్పి తన ధనుసుని పక్కన పెట్టి చక్రాన్ని ముందుకు తోయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జున్కి కర్ణుడిపై దాడి చేసి చంపేయమని చెప్తాడు. దానికి అర్జునుడు ఒప్పుకోడు. ఆ చక్రం బయటికి వస్తే కానీ దాడి చేయను అని అంటాడు. ఆ చక్రం ఎప్పటికీ బయటికి రాదు అర్జున, ఎందుకంటే కర్ణుడు ఆవుని చంపడం వలన ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం అది అని అంటాడు. అది విన్న కర్ణుడు, ఆయుధాలు లేని వాడి మీద దాడి చేయడం ధర్మం కాదు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మాన్ని ప్రశ్నించాలంటే ముందు నువ్వు ధర్మంగా ప్రవర్తించాలి కర్ణ. అర్ధరాత్రి పాండవులపై దాడి చేసినప్పుడు ఏమైంది నీ ధర్మం? అభిమన్యుడిపై వెనుక నుండి దాడి చేసినప్పుడు ఏమైంది నీ ధర్మం? తన కొడుకుని అధర్మంగా చంపారని తెలిసినా సరే నిన్ను ధర్మంగానే చంపాలనుకుంటున్న అర్జునుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైందా? నీ చావును చూసి అందరూ తెలుసుకోవాలి కర్ణ. అధర్మం వైపు నిలబడి ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే అది వ్యర్థమే అని తెలుసుకో. ఓ అర్జున, అధర్మాన్ని అధర్మంతోనే వధించాలి అని కృష్ణుడు అంటాడు. అప్పుడు కర్ణుడికి అర్థమవుతుంది తను తీసుకుని చివరి శ్వాస ఇదే అని. అర్జునుడు అధర్మంగా కర్ణుడిని చంపడానికి ఇష్టం లేకున్నా సరే శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు తన గాంధీవ విల్లుని ఎత్తి కర్ణుని చంపుతాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత మరలా కలియుగంలో కర్ణుడు నిజంగా జన్మిస్తాడో లేదో, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.